హలో అండి. ఈ వీడియోలో మై డిమోన్ ఎపిసోడ్ 13 చూడబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మేడం జో బ్రతుకున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి మనకు చూపిస్తారు. ఆమె చర్చ్కి వెళ్ళి గాడ్తో, నేను ఈరోజు డెవిల్ని చూశాను, ఆశతో నా కళ్ళు మూసుకొని పోయి ఏదైనా చేస్తూ వెళ్తూ ఏదో డెవిల్ పొసెస్ అయినట్టు ఉంటే ఒక అతను నన్ను స్టాప్ చేయడానికి వచ్చాడు. అతను నా తప్పుల్ని ఈ వరల్డ్కి తెలిసేలా చేస్తాను అన్నాడు. సో అతని పైన నాకు బాగా కోపం వచ్చిందని మేడం జో చర్చ్లో చెప్పుకుంటుంది. అటు హీరో అండ్ హీరోయిన్ జిన్గాయన్ పర్ఫార్మెన్స్ చూశాక అతను ఆఫీస్కి వెళ్తారు. అప్పుడు ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఇప్పుడు అర్థమైంది నీకు ట్రెడిషనల్ డ్యాన్స్ ఎందుకు అంత ఇష్టమో. అవును, నీ హ్యూమన్ మెమరీస్ గుర్తొచ్చాయి అన్నావు కదా అంటుంది. హ్యూమన్గా ఉన్నప్పుడు యూసన్ నా పేరు అంటాడు అతను. యూసన్, నైస్ నేమ్. ఇంతకీ అతను ఎలాంటి లైఫ్ లీడ్ చేశాడు అని ఆమె అడిగితే, అతను లవ్ చేసిన అమ్మాయి చనిపోవడంతో అతను కూడా చనిపోయాడు, అలా అతను చంపుకోవడంతో హెవెన్కి వెళ్ళలేదు అని చెప్తాడు హీరో. అది విని ఆమె హక్ చేసుకొని, పాపం యూసన్, తలుచుకుంటేనే బాధగా ఉంది అంటుంది. అందుకే ఈసారి ఎలాగైనా హ్యాపీ ఎండింగ్ ఉండేలా చూసుకుంటాను, పాస్ట్లో జరిగినట్టు జరగకుండా చూసుకుంటాను అని చెప్పి అతని పవర్తో ఆ ప్లేస్లోని లైట్స్ ఆఫ్ చేసి ఫైర్ ఫ్లైస్ వచ్చేలా చేస్తాడు అతను. పాస్ట్లో వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ చేసిన సేమ్ మెమరీని తలుచుకుంటూ, ఇన్ని ఇయర్స్ తర్వాత నిన్ను మళ్ళీ ఇలా మీట్ అవ్వడం నాకు దొరికిన సెకండ్ ఛాన్స్, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను దూరం చేసుకోను అనుకుంటాడు అతను ఆమెను చూస్తూ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ హీరో గాడ్ని మీట్ అయ్యి, దోదోహీతో నాకు మిస్ ఫేట్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నన్ను హెల్ప్ అడగడానికి వచ్చావా అంటే, లేదు, నువ్వు ఎలాగో హెల్ప్ చేయవుగా, జస్ట్ నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం అనుకొని వచ్చా అంటాడు. మిస్ఫార్చ్యూన్ని ఎవ్వరూ అవాయిడ్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి మిస్ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ లక్ వల్లే హ్యూమన్స్కి హ్యాపీనెస్ వాల్యూ తెలుస్తుంది అంటుంది ఆమె. ఈ బ్యాడ్ లక్ ఏదో మంచి విషయం అన్నట్టు చెప్తున్నావేంటి, చాలా యూజ్లెస్, హ్యూమన్ లైఫ్ అయిపోతుంది ఈ బ్యాడ్ లక్ వల్ల, టైం వేస్ట్ అంటూ అతను వెళ్ళిపోబోతుంటే, హ్యాపీనెస్ కొన్నిసార్లు పాయిజన్ అవుతుంది అంటుంది ఆమె. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ నిద్రపోతూ ఉంటే దోదోహి నిద్రలే అంటూ హీరో ఆమె నిద్ర లేపడానికి ట్రై చేస్తుంటే 5 minutes అంటూ ఆమె మళ్ళీ పనుకుంటుంది. నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీ చేసా, తిందాం పదా అంటాడు అతను. సో వెంటనే ఆమె లేచి వచ్చి చూస్తే టేబుల్ పైన ఫుడ్ ఉండదు. బ్రేక్ఫాస్ట్ ఏది అని ఆమె అడిగితే 1 second వెయిట్ చేయంటూ అతని మ్యాజిక్తో ఫుడ్ టేబుల్ పైన వచ్చేలా చేస్తాడు. ఆమె అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి హబ్బీ అంటూ హక్ చేసుకొని 2 minutes నేను బ్రష్ చేసి వస్తా వెయిట్ చేయంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కార్లో ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. మన బ్లైండ్ డేట్ నుండి మ్యారేజ్ వరకు టైం చాలా త్వరగా గడిచిపోయింది కదా, 1 yearలో చాలా జరిగాయి, మన ఫస్ట్ క్రిస్మస్ కూడా వచ్చేసింది, బట్ నీకు క్రిస్మస్ అంటే ఇష్టం లేదు కదా అంటుంది హీరోయిన్. లేదు, నీతో ఉంటే నాకు ఏదైనా ఇష్టమే, మన ఫస్ట్ క్రిస్మస్ ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు ఒక క్రిస్మస్ సాంగ్ విందామంటూ అతని పవర్తో సాంగ్ ప్లే చేస్తాడు. వాళ్ళు వెళ్తున్న రూట్లో ఒక యాక్సిడెంట్ జరుగుతుందన్నమాట. అది చూడగానే హీరోయిన్కి వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం గుర్తొచ్చి ఫీల్ అవుతుంది. ఆమె ఫీల్ అవడం హీరో అబ్జర్వ్ చేస్తాడు. సో ఆ తర్వాత అతను సొక్యోన్ని మీట్ అయ్యి, దోదోహీని నేను ఎప్పటికీ హ్యాపీగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నా, బట్ ఆమె వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన విషయం వల్ల గిల్ట్గా ఫీల్ అవుతుంది అని చెప్తాడు అతనితో. అప్పుడు సొక్యోన్, దోదోహి వాళ్ళ పేరెంట్స్ చనిపోకముందు ఆమె చాలా హ్యాపీగా ఉండింది, వాళ్ళు బాగా హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా చనిపోయారు, సో ఆమె హ్యాపీగా ఉండాలంటే భయపడుతుంది. వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక కొన్ని డేస్ ఆమెని వాళ్ళ రిలేటివ్స్ చూసుకున్నారు, బట్ ఆమె దగ్గర ఉన్న మనీ అయిపోయాక వాళ్ళు ఆమెను వదిలేశారు. మేడం జో ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఆమెను మళ్ళీ వదిలేస్తారేమో అని ఎవరితో కలవలేదు. మేడం జో ఒక్కటే దోదోహిని మామూలుగా చేయగలిగింది, బట్ మేడం జో కూడా చనిపోయారు కాబట్టి దోదోహి హ్యాపీగా ఉండాలంటే మళ్ళీ భయపడుతుంది. ఇన్ని డేస్ ఆ కిల్లర్ ఎవరో ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్లో బిజీగా ఉండడం వల్ల ఆమె ఈ గిల్టీ ఫీలింగ్ పక్కన పెట్టింది, ఇప్పుడు మళ్ళీ ఆమె వరి అవడం స్టార్ట్ చేసినట్టుంది అంటాడు అతను. అటు హీరోయిన్ ఆఫీస్లో వాళ్ళు ప్రిపేర్ చేసిన న్యూ ప్రోడక్ట్ లాంచ్ కోసం వెన్యూ డిస్కషన్ జరుగుతూ ఉంటే, జుంగాయన్ వాళ్ళ సన్వాల్ థియేటర్ అయితే ఎలా ఉంటుంది, మిస్ జిన్గాయన్ పర్ఫార్మెన్స్ వల్ల సన్వాల్ థియేటర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అని ఒక స్టాఫ్ సజెస్ట్ చేస్తాడు. నైస్ ఐడియా, సున్వాల్ థియేటర్ టీంతో మాట్లాడి కొలాబరేట్ చేయమని ప్రపోజ్ చేయండి అంటుంది హీరోయిన్. అదే టైంలో హీరో ఆమె క్యాబిన్లోకి వచ్చి హీరోయిన్ పేరెంట్స్ ఫోటో చూస్తూ హీరోయిన్ ఎలా అయినా ఆమె గిల్ట్ ఫీల్ నుండి తప్పించాలని ఆలోచిస్తూ ఉంటే, అక్కడికి ఆమె వచ్చి, గువన్, మా న్యూ ప్రోడక్ట్ సున్వాల్ థియేటర్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటావు అని అడుగుతుంది.
నువ్వు అడిగితే నేను కాదంటానా అంటాడు అతను. అలా కాదు, సున్వాల్ థియేటర్ ఎండీగా అఫీషియల్గా అప్రూవ్ చేయి అంటుంది ఆమె. అఫీషియల్గా అప్రూవ్ చేస్తున్నా, ఓకేనా అంటాడు అతను. అటు దొగ్గెన్ మదర్ ఆమె అతను చనిపోకముందు మాట్లాడిన విషయం తలుచుకొని ఫీల్ అవుతూ మెడిసిన్ వేసుకుంటూ ఉంటుంది. ఆమె మెంటల్గా చాలా అన్స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఆ నైట్ హీరోయిన్ ఇంట్లో వర్క్ చేస్తూ టైర్డ్ అయిపోయి డెస్క్ పైనే నిద్రపోతుంది. నిద్రలో ఆమె కలగంటూ మామ్ డాడ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారంటూ ఏడుస్తూ ఉంటే హీరో అది అబ్జర్వ్ చేసి ఆమె డ్రీమ్లో అతను కనిపించేలా చేస్తాడు. ఆమె అతన్ని చూసి గువాన్ మా మామ్ డాడ్ మేడం జీ అందరు నా వల్లే చనిపోయారు, అంతా నా తప్పే అని ఏడుస్తుంది. అప్పుడు అతను అది నీ తప్పు కాదు, వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోలేదు, కొంత టైం నీకు కనిపివ్వరు అంతే, నువ్వు వాళ్ళని మీట్ అయ్యేలా చేస్తారా అంటూ ఆమెను తీసుకెళ్తాడు. అక్కడ ఆమెకి వాళ్ళ పేరెంట్స్ మేడం జీ అందరూ కలిసి క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తున్నట్టు కనిపిస్తారు. వాళ్ళతో కలిసి కేక్ కట్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసినట్టు ఆమె ఫీల్ అవుతుంది. అటు హీరో ఆమెను చూస్తూ వాళ్ళని నిజంగా నీకు రిటర్న్ ఇవ్వాలని ఉంది, బట్ నేను చెయ్యలేను, సో ఇదే నేను చేయగలుగుతాను అంటూ ఫీల్ అవుతాడు. ఆ నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ నిద్ర లేచి వచ్చేసరికి హీరో క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేయడానికి కష్టపడుతూ ఉంటాడు. నైట్ నా డ్రీమ్లో క్రిస్మస్ పార్టీ ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది అంటుంది ఆమె. మనం కూడా కలిసి డెకరేట్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అంటుంది. అలా వాళ్ళిద్దరూ క్రిస్మస్ డెకరేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఇద్దరు కలిసి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తింటూ ఎంజాయ్ చేస్తారు. ఆ నెక్స్ట్ కలిసి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ లిఫ్ట్లో కూడా హ్యాండ్స్ పట్టుకొని బ్లష్ అవుతూ ఉంటారు. హీరో ఆమెకి క్రిస్మస్ గిఫ్ట్గా నెక్లెస్ ఇస్తాడు. ఆమె అది వేసుకొని ఎలా ఉన్నాను అని అడిగితే చాలా ప్రెట్టీగా ఉన్నావు అంటాడు అతను. ఆ తర్వాత వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. అటు హీరో అసిస్టెంట్ అండ్ హీరోయిన్ అసిస్టెంట్ కూడా క్లోజ్ అయ్యి డేట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఓన్లీ హీరో అండ్ హీరోయిన్కి మాత్రమే వాళ్ళ విషయం తెలుసుంటుంది. ఆఫీస్లో వాళ్ళ రిలేషన్ సీక్రెట్గా ఉంచుంటారు. హీరో అసిస్టెంట్తో మీరే గ్రూప్ F&B కంపెనీ వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నారు, ఆ అరేంజ్మెంట్స్ అన్నీ నువ్వే చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను దోదోహితో బిజీగా ఉంటా అంటూ నవ్వుతాడు. అయితే నువ్వు ఇప్పుడు దోదోహి ఆఫీస్కి వెళ్తున్నావా, ఈ లంచ్ బాక్స్ తీసుకెళ్తావా అని అడుగుతాడు అసిస్టెంట్. ఓ మా కోసం లంచ్ బాక్స్ చేసావా అంటే హీరో కాదు, ఇది దోదోహి అసిస్టెంట్ మిస్ షిన్ కోసం, నువ్వు వెళ్ళినప్పుడు ఇస్తావా అంటాడు అతను. నాకే ఆర్డర్ వేస్తావా, నేను చెయ్యను అంటూ వెళ్ళిపోతాడు హీరో. ఏం పర్లేదు, నేనే ఆమెను డైరెక్ట్గా మీట్ ఇస్తాను అనుకుంటాడు అసిస్టెంట్. బయటికి వచ్చాక హీరో అక్కడున్న పెయింటింగ్ చూస్తూ ఉంటే జిన్గో ఆయన అక్కడికి వస్తుంది. నీ పాస్ట్ గురించి విన్నాను, నీకు దోదోహి మధ్య వచ్చి తప్పు చేశాను, సారీ, ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టను, నేను కొరియా వదిలి వెళ్ళేలోపు కొంచెం ఆఫీస్కి కూడా వస్తూ కనిపిస్తూ ఉండు అంటుందామె. అప్పుడు హీరో నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేసావు అంటాడు. ఆమె తెలియని కొత్త విషయం ఉంటే చెప్పు అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో సుక్మెన్ మేడంజు కూతురికి కాల్ చేసి డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఆ తర్వాత దోదోహికి కూడా కాల్ చేసి అందరం కలిసి డిన్నర్ చేస్తే బాగుంటుంది, నువ్వు గువాన్ కూడా రండి అని ఇన్వైట్ చేస్తే ఆమె నాకు ఈరోజు కుదరదు అంటుంది. మరి ఎప్పుడు కుదురుతుందో చెప్పు, అప్పుడే ప్లాన్ చేద్దాం, మదర్ కోసమైనా నువ్వు ఆలోచించు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఎంతైనా మనం అందరం ఒకే ఫ్యామిలీ కదా అని అడుగుతాడు. అటు హీరో హీరోయిన్ కోసం ఫ్లవర్స్ కొనడానికి వెళ్తే అతని ఫింగర్ దగ్గర ఫైర్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అతను వెంటనే న్యూ డీల్ క్రియేట్ చేసుకోవడానికి ఒక గ్యాంబ్లర్ దగ్గరికి వెళ్ళి నీకు మనీ బాగా అవసరం ఉన్నట్టుంది, నేను డీమాన్ని, నాతో డీల్ చేసుకుంటే నీ విష్ నేను కంప్లీట్ చేస్తా, ఇన్ రిటర్న్ నువ్వు 10 years తర్వాత హెల్త్కి వెళ్తావు అని చెప్తాడు. ఆ పర్సన్ 10 years అంటే ఇంకా చాలా టైం ఉంది, డీల్ నాకు ఓకే అంటుంటే అప్పుడే అక్కడికి గ్యాంగ్స్టర్స్ వస్తారనమాట. ఈ గ్యాప్లో హీరో ఫింగర్స్ దగ్గర ఫైర్ ఎక్కువైపోతుంది. ఫైర్ ఫైర్ ఎవరైనా నా డీల్ చేసుకోండి అంటూ హీరో అరుస్తూ ఉంటాడు. అలా ఆ పర్సన్తో డీల్ చేసుకొని ఫైర్ స్టాప్ చేయగలుగుతాడనమాట హీరో. ఆ తర్వాత సీన్లో సుక్మెన్ వైఫ్ బాగా డిప్రెస్ అయిపోయి లాకర్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ పేపర్స్ మనీ అంతా ఒక బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటే ఆమెకి అందులో డీమాన్ అనే గ్రీన్ బుక్ కనిపిస్తుంది. బుక్ ఓపెన్ చేసి ఆమె చదువుతూ ఉంటే సుక్మెన్ అక్కడికి వస్తాడు. లాకర్ పాస్వర్డ్ నీకెలా తెలుసు, నీకెంతవరకు నిజం తెలుసు అని అడుగుతాడు అతను. అటు హీరోయిన్ సుక్మెన్ ఇన్వైట్ చేసిన డిన్నర్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే హీరో మనం కన్ఫామ్గా వెళ్ళాల్సిందేనా, ఆ సుక్మెన్ యాక్టింగ్ చూస్తే నాకు కోపం వస్తుంది, నువ్వు వాళ్ళని చూసి తట్టుకోగలుగుతావా అంటాడు. నువ్వు నా పక్కన ఉంటే ఎంత అన్కంఫర్టబుల్ అయినా పట్టించుకోను అంటుంది ఆమె. సరే నీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పు, వెంటనే తిరిగి వచ్చేద్దాం అంటాడు అతను. ఆ నెక్స్ట్ వాళ్ళందరూ కలిసి సుక్మెన్ ఇంట్లో డిన్నర్ అటెండ్ అవుతారనమాట.
సుక్మెన్ వైఫ్ వాళ్ళకి సర్వ్ చేస్తూ ఉంటే ఆమె హ్యాండ్ పైన ఉన్న ఇంజురీని హీరో అబ్జర్వ్ చేస్తాడు. అప్పుడు సుక్మెన్, మనం అందరం ఇలా మీట్ అయితే మదర్ ఉన్నప్పటి డేస్ నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మదర్ లేకపోవడంతో షేర్ హోల్డర్స్తో డీల్ చేయడం కష్టంగా ఉంది. సో నాకు సపోర్ట్ చేస్తూ మీ అందరి షేర్స్ నాకు రాసిస్తారా అని అడుగుతాడు. ఓ ఇందుకా డిన్నర్ అని చెప్పి పిలిచింది అంటాడు హీరో. సొక్యోనేమో నా షేర్స్ నేను ఇవ్వను అంటాడు. హీరోయిన్, డిన్నర్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్, ఇదే నా ఆన్సర్ అంటూ వెళ్ళిపోబోతూ, నేను నిన్ను ఒక విషయం అడగాలి, నీకు నిజంగా దొగ్యోన్ ఏం చేస్తున్నాడో తెలీదా? తెలిసి కూడా కామ్గా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు సుక్మెన్, ఎక్కువ మాట్లాడుతున్నావు, మదర్ అండ్ నా కొడుకుని కోల్పోయి నేను బాధలో ఉన్నాను అంటాడు. నీ మాటల్లో నాకు బాధ ఎక్కడ కనిపించట్లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. రిటర్న్ వెళ్తూ ఉంటే హీరో, ఇందాక చాలా బాగా కంట్రోల్ చేసుకున్నావు, సుక్మెన్ ఫేస్ పంచ్ చేయాలన్నా అంత కోపం వచ్చినా ఆగావు కదా అంటాడు హీరోయిన్తో. ఆమె, నీకు నా గురించి బాగా తెలుసు, కరెక్ట్గా చెప్పావు, బట్ నీ గురించే నాకు కొంచెమే తెలుసు, ఆ డీమోన్ మాన్యువల్ ఉంటే నాకు యూజ్ అవుతుంది అంటుంది. ఆ నెక్స్ట్ సొక్యోన్ కంపెనీ పైన ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆఫీసర్స్ వస్తారనమాట. సో అతను వెంటనే సొక్మెన్ ఆఫీస్కి వెళ్ళి, నువ్వు షేర్స్ అడిగితే ఇవ్వలేదని ఇలా నా కంపెనీ పైన రైట్ చేపించి క్లోజ్ చేపివ్వడం కరెక్ట్ కాదు, నేను వెంటనే ప్రెసెంట్ షేర్ హోల్డర్స్ని మీట్ అయ్యి నిజం చెప్తాను అంటాడు. అప్పుడు సుక్మెన్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసి సీఈఓ సొక్యోన్ని అతని పొజిషన్ నుండి డిస్మిస్ చేస్తున్నా అని చెప్పి, ఇప్పుడు చూద్దామా ఎవరికి ఎంత పవర్ ఉందో అంటాడు. అటు హీరో అతని ఆఫీస్లో కూర్చో ఉంటే అసిస్టెంట్ అక్కడ క్లీన్ చేస్తూ, నీ మాన్యువల్ని నువ్వు తిరిగి తెచ్చుకోవా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా మాన్యువల్ ఉంటే బాగుంటుందన్న విషయం గుర్తొచ్చి ఆ బుక్ కోసం వెళ్తాడు అతను. సొక్యోన్ హీరోయిన్కి కాల్ చేసి సుక్మెన్ రియల్ ఇంటెన్షన్స్ అన్నీ ఇప్పుడు బయట పెడుతున్నాడని జరిగిందంతా చెప్తాడు. సో ఆమె వెంటనే సుక్మెన్ ఇంటికి వెళ్ళి, మేడం జూని నువ్వు ఓడించలేక ఎలాగైనా టాప్ అవ్వాలని ఇదంతా చేస్తున్నావా, ఇది కరెక్ట్ కాదని అరుస్తుంది. ఆమె చనిపోయింది, సో ఆమె క్రియేట్ చేసిన వరల్డ్ కూడా పోయింది, ఇక నుండి అంతా నా ఇష్టం, నేను ఈ ఎక్షెల్ బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాను అంటాడు. అతను అన్న ఆ స్టేట్మెంట్ విని ఆమెకి వాళ్ళు లాస్ట్ టైం చూసిన ఫోన్లో అటాకర్కి పెట్టిన మెసేజ్ గుర్తొస్తుంది. అందులో కూడా వరల్డ్ బ్రేక్ చేసుకొని ఫ్లై అవ్వడానికి బయటకు వచ్చిన బర్డ్ అని ఉంటుందన్నమాట. సో ఆమెకి ఇదంతా చేసింది సుక్మెన్ అని అర్థమయ్యి ఆ మెసేజ్ గురించి చెప్తుంది. అప్పుడు అతను, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు కామ్గా ఉండుంటే నేను ఇంత దూరం కష్టపడాల్సి వచ్చేది కాదు అంటాడు. నువ్వు దేనికి పనికిరావు అనుకున్నా వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి బాగా పనికొస్తావు, నీ ఓన్ మదర్ అండ్ సన్ని ఎలా చంపగలిగావు అంటూ అరుస్తుంది ఆమె. దీనికంతా కారణం మా మదరే, ఆమె వల్లే నేను ఇలా తయారయ్యాను, నువ్వు గాడ్ అని ఫీల్ అయ్యే మేడం జూనే నీ పేరెంట్స్ని చంపిందని తెలుసా నీకు, కావాలంటే నా దగ్గర ప్రూఫ్ ఉందంటూ రికార్డర్ ఆన్ చేస్తాడు. ఆ రికార్డింగ్లో పాస్ట్లో హీరోయిన్ ఫాదర్ అండ్ మేడం జూ గొడవ పడిన మాటలు ఉంటాయన్నమాట. ఈ కంపెనీ నాది, నాకు నచ్చినట్టు చేస్తా అని మేడం జూ అంటే, వర్కర్స్ అందరు కష్టపడితేనే ఈ కంపెనీ ఇంత దూరం వచ్చింది, నువ్వు అనుకున్నట్టు చేయడానికి నేను ఒప్పుకోనని హీరోయిన్ ఫాదర్ అంటాడు. అదంతా సుక్మెన్ సీక్రెట్గా రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. ఈ గొడవ తర్వాత మదర్ మీ పేరెంట్స్ కార్ని కోపంగా ఫాలో అయింది, అలా వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, మా మదరే మీ పేరెంట్స్ని చంపేసింది. రిలీజియన్ అంటే నమ్మకం లేని మా అమ్మ డే అండ్ నైట్ చర్చికి వెళ్ళడం ఎందుకు స్టార్ట్ చేసింది, నిన్నంత ప్రేమగా ఎందుకు చూసుకుంది అనుకుంటున్నావు, ఆమె చేసిన పాపం పోగొట్టుకోవడానికే అంటాడు అతను. అదంతా విని హీరోయిన్, నేను నమ్మను అంటే అతను ఆమె నెక్ పట్టుకొని, అయితే నువ్వు డైరెక్ట్గా అమ్మని మీట్ అయ్యి నిజమేంటో తెలుసుకో అని ఆమెను హట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె ఆ పక్కనే ఉన్న పెన్ తీసుకొని అతని హ్యాండ్ పైన పొడవడానికి ట్రై చేస్తుంది. బట్ ఆమె హ్యాండ్లోని పెన్ని అతను తోసేసి ఆమెను చంపడానికి నెక్ గట్టిగా పట్టుకుంటాడు. అటు సుక్మెన్ వైఫ్ని అతని ఆర్డర్స్ ప్రకారం హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. బయట వరల్డ్కి సంబంధం లేకుండా ఆమెని హాస్పిటల్ రూమ్లోనే పెట్టేసి ఉంటారు. ఆ తర్వాత హీరో అక్కడికి వచ్చి, దొగ్యోన్ నాకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక థింగ్ తీసుకొచ్చాడు, గ్రీన్ కలర్ కవర్ ఉండే బుక్, మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆమె తెలియదంటుంది. సుక్మెన్ నిన్ను హట్ చేశాడా, నీకు ఇంకా హెల్త్ స్టార్ట్ అయింది, ఆ బుక్ గురించి గుర్తొస్తే చెప్పు, మేబీ ఈ హెల్లో నుండి బయటపడడానికి ఛాన్స్ వస్తుందేమో అని చెప్పి బయటకు వెళ్తాడు హీరో. ఆమె వెంటనే బయటకు వచ్చి, అంతా నా హస్బెండ్ సుక్మెనే చేశాడు, మేడం జూని నా కొడుకుని చంపింది అతనే, దోదోహిని చంపాలని ట్రై చేసింది కూడా అతనే అని చెప్తుంది. అలా ఎపిసోడ్ 13 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.